పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా స్వచ్ఛదనం పచ్చదనం నిర్వహణ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి ఎస్ కృష్ణాదిత్య, లేబర్ డైరెక్టర్, ఉపాధి మరియు శిక్షణ. మొక్కలు నాటడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ప్రతి ఆసుపత్రిలో పరీక్షించిన రోగుల సంఖ్యని ఆన్లైన్లో నమోదు చేయాలి. ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సీజనల్ వ్యాధుల నివారణకి అధికారులు సమన్వయంతో పనిచేయాలి. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమ నిర్వహణపై ములుగు, భూపాలపల్లి జిల్లాల సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా ఇన్ఛార్జ్ అధికారి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి ఎస్ కృష్ణాదిత్య, లేబర్ డైరెక్టర్, ఉపాధి శిక్షణ అన్నారు. మీరు బాగా వచ్చి బాధపడుతున్నారు, కొన్ని మర్చిపోయారని. చాలా టఫ్ పబ్లిక్ స్పీకింగ్ అనేది, చాలా టఫ్. మీరు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. కంగ్రాట్స్. ఇందాకనే మ్యామ్తో కలిసినప్పుడు మాట్లాడుతున్నాం. మ్యామ్, ఇది మీ జిల్లా, ములుగు జిల్లా అన్నారు, ఇది సీతక్క గారి జిల్లా అంటారు. మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మ్యామ్. ఈ ప్రాంత ప్రజలకి, వారికి మీరంటే చాలా చాలా గౌరవం. అండ్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి మ్యామ్. ఏదైతే మీరు చూస్తున్నారో బెటర్ అంటే మ్యామ్ ఇమీడియట్గా అన్నారు, కాదు ఖచ్చితంగా చేద్దాము, మాకు నెక్స్ట్ ఒక 4.5 years ఉంది కాబట్టి ఏది ఉన్నా కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ద్వారా ఖచ్చితంగా చేద్దామన్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ మ్యామ్. మీతో కలిసి 3.5 years వర్క్ చేశాం మ్యామ్. చాలా చాలా ఇష్యూస్, మీరు ఏది ఉన్నా కూడా మీ గొప్పది ఏంటంటే చాలా రేషనల్గా మాట్లాడతారు, చాలా సూక్ష్మంగా చెప్తారు, చాలా ఫోకస్డ్గా ఉంటారు. సేమ్ అలాంటి అప్రోచ్ మాకు కావాలి మ్యామ్. మా మంచి ఆఫీసర్స్ మ్యామ్, దివాకర్ కూడా మాతో కలిసి వర్క్ చేశారు ఒక 2.5 months భూపాలపల్లిలో. చాలా మంచి ఆఫీసర్ మ్యామ్. హీ నీడ్స్ యువర్ సపోర్ట్. ఏదైతే ప్రోగ్రామ్ ఉందో చాలా మంచి కార్యక్రమం. ఇక్కడ సుమారు 3000 చెట్లు మనం పెడుతున్నాం. కానీ పెట్టడం ఎంత ముఖ్యమో కాపాడుకోవడం దానికన్నా ముఖ్యం. ఆ బాధ్యత కేవలం ప్రభుత్వ అధికారులు మాత్రమే కాదు, పిల్లలది, ప్రజలది, అందరిది. అండ్ వచ్చేటప్పుడు చూశాను నేను, హైదరాబాద్లో లాస్ట్ 10 days నుంచి మాకు వర్షం లేదు. వేరే ఇక్కడ వెదర్ చాలా అంటే చాలా బాగుంది. మీరు చాలా గొప్ప ప్రాంతంలో ఉన్నారు, అడవికి పక్కనే ఉన్నారు. అది మన అదృష్టం, ఈ ప్రాంత భాషలందరిది కూడా అదృష్టం. ఇది కాపాడుకోవాలంటే చెట్లను పెంచుకోవాల్సిన బాధ్యత, జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ఓకేనా? చేస్తారా? మన కోసం మనం చేసుకునే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం. కాబట్టి ప్లాంటేషన్ ఎంత ముఖ్యమో క్లీన్లీనెస్ అంతే ముఖ్యం. అది మన హ్యాబిట్ ద్వారా మనకు అలవాటు అవుతుంది. మీరు ఆల్రెడీ చక్కగా ఉన్నారు, చాలా నీట్గా చేస్తున్నారు. సేమ్ అది కంటిన్యూ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్స్.